చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో స్థానిక ఎమ్మెల్యే బుధవారం నాడు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం చక్కెర దేవరపల్లి బీటీ రోడ్డు కొంగవారిగూడెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం జంగారెడ్డిగూడెం నందుగల నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ వారు మానవతా దృక్పథంతో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఫ్రీ బస్ పాసు సర్వీసుల కోసం తమ వంతు సాయంగా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం 3 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. డిపో వారికి అందజేశారు. ఇదే విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా నవభారత్ పామాయిల్ కంపెనీ వారిని కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఆర్టీసీ డివిజన్ లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్ గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇయర్ 2024 కి వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. సో నవభారత్ లీడర్షిప్ కి వాళ్ళ స్టాఫ్ కి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్ కి మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు ముందుకొచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్.